ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలలో ఇప్పుడు అధికారులను కూడా బలి పశువులను చేస్తున్నాడంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. గత కొద్ది కాలంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక తవ్వకాల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. గతంలోనే తవ్వకాలు జరిపే జేపీ వెంచర్స్కి 19 కోట్ల రూపాయల ఫైన్ కూడా విధించింది. దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోరితే కలెక్టర్లందరూ కూడా ఒకే మాట నేల మీద నిలబడి ఒక నివేదిక ఇచ్చారు. ఏమని? అసలు ఏపీలో ఎక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు జరగటం లేదు, ఎక్కడ యంత్రాలను ఉపయోగించటం లేదు, అన్ని క్రమ పద్ధతిలోనే అనుమతులు ఉన్న రీచ్లలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి ఎన్జిటికి నివేదిక ఇచ్చారు. 25 జిల్లాల కలెక్టర్లు ఒకే నివేదిక ఇవ్వడంతో ఎన్జిటికి అనుమానం వచ్చింది. సాధారణంగా నిప్పు లేనిదే పొగరాదన్నట్టు అసలు అక్రమ ఇసుక తవ్వకాలు లేకపోతే కోర్టులో పిటిషన్ ఎందుకు వేస్తారు? అంటే ఎక్కడో చోట జరుగుతున్నాయి అన్నమాట వాస్తవం. కానీ 25 జిల్లాల కలెక్టర్లు అసలు ఎక్కడా జరగట్లేదన్నారు. అంటే రాష్ట్రంలో ఎక్కడా జరగట్లేదని అర్థం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అనుమానం వచ్చింది, ఎక్కడా జరగటం లేదని అందరూ ఒకే నివేదిక ఎలా ఇచ్చారా అని చెప్పి అనుమానం వచ్చి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి కేంద్ర పర్యాటక అటవీ శాఖను ఆదేశిస్తే వాళ్ళు ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాతే అసలు బండారం బయటపడింది. వీళ్ళిచ్చిన నివేదిక మొత్తం కూడా తప్పుడు నివేదిక. భారీగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నమాట వాస్తవం. భారీ యంత్రాలను ఉపయోగించి రేయింబవళ్ళు ఇసుక తవ్వుతున్నమాట వాస్తవం. వాస్తవానికి ఏపీలో 40 రీచ్లలో ఇసుక తవ్వకాలకి కేంద్ర పర్యాటక శాఖ నుంచి అలాగే ఎన్జిటి నుంచి అనుమతులు ఉన్నాయి. ఆ 40 రీచ్లలో కూడా యంత్రాలు ఉపయోగించకుండా ఇసుక తవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో 500 రీచ్లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. మరి 40 రీచ్లలో అనుమతులు ఉంటే 500 రీచ్ల్లో ఎలా తవ్వుతున్నారు? మరి 500 రీచ్ల్లో తవ్వకాలు జరుగుతుంటే 25 జిల్లాల కలెక్టర్లకు ఎందుకు కనపడలేదు అది? సో ఈ నివేదిక మొత్తాన్ని కూడా కుండబద్దలు కొట్టింది. పైగా వీళ్ళు వాడే యంత్రాలు ఎంత భారీ యంత్రాలంటే ఒక్కసారి జేసీబీ బకెట్తో తీస్తే 2 టన్నులు ఇసుక బయటకు వస్తుందంట. అంత పెద్ద పెద్ద ఆ భారీ యంత్రాలను వాడి ఇసుక మొత్తాన్ని కూడా తవ్వేస్తున్నారు. నది గర్భాల్లోకి వెళ్ళి తవ్వేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రకృతిని నాశనం చేయటమే. మన పుస్తకాల్లో చదువుకుంటాం, మానవులే ప్రకృతిని నాశనం చేస్తున్నారని చెప్పి. చెట్లు కొట్టడం ఎలా అయితే ప్రకృతిని నాశనం చేయటమో, నది గర్భాలలోకి వెళ్ళి ఇలా ఇసుక తవ్వటం కూడా ప్రకృతిని నాశనం చేయటమే. రేపు జరగబోయే పరిణామాలు ప్రజల ప్రాణాలకే ముప్పుగా సంభవించవచ్చు. రేపు పొద్దున ఏ ప్రళయం లాంటిదో వచ్చి ఏ వరద లాంటిదో వస్తే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ అక్రమ ఇసుక తవ్వకాలలో కలెక్టర్ల చేత తప్పుడు నివేదిక ఇచ్చారు. ఇప్పుడు కలెక్టర్లు బలి పశువులు కాబోతున్నారు. ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్నేమంత ఆషామాషిగా వదిలిపెట్ల. ఈ నివేదిక మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టుకు సమర్పించాలని చెప్పి ఆదేశించింది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఎందుకు? నేను ఇందాకే చెప్పా, ఆల్రెడీ గతంలో ఒక 19 కోట్ల రూపాయలు జేపీ వెంచర్స్కి ఫైన్ వేస్తే ఆడు ఫైన్ కట్టకుండా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దాన్ని తీసుకెళ్ళి ఆ విచారణ జరుగుతుంది. ఇప్పుడు 500 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే దాదాపు 500 రీచ్లలో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని నిర్ధారించబడింది. కాబట్టి దీనికి 500 కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్గా విధించబోతుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా, జేపీ వెంచర్ చెల్లిస్తుందా, వాళ్ళు తేల్చుకోవాలి. బట్ సుప్రీంకోర్టు మాత్రం దీన్ని అంత ఆషామాషిగా వదిలిపెట్టదు. రేపు కానీ పొరపాటున ఏసీబీఐ ఎంక్వైరీ అన్న కోరింది అనుకోండి, ఎందుకంటే ఇది 1000 కోట్ల కుంభకోణం. ఏసీబీఐ ఎంక్వైరీ అన్న కోరితే ముందు తప్పుడు నివేదిక ఇచ్చిన కలెక్టర్లే బలిపశువులు కాదా? రాజకీయ నాయకులు తప్పించుకుంటారు. జేపీ వెంచర్స్ బలిపశువు అవ్వాలి, కలెక్టర్లు బలిపశువు అవ్వాలి. మరి మీరెందుకు తప్పుడు నివేదికలు ఇవ్వాలి? అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పాపాలలో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు. ఆల్రెడీ ఐఏఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి ఏంటో మన అందరం చూసాం. తర్వాత తీసుకొచ్చి మళ్ళీ దగ్గర పెట్టుకునడం కూడా అది వేరే విషయం. కాబట్టి ఈరోజు అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుంభకోణాల్లో పాలు పంచుకుని వారి బలిపశువులు కాబోతున్నారు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయి అనేది. ఇసుకాసురుల ఇష్టారాజ్యం, ఏపీలో భారీగా అక్రమ తవ్వకాలు నిజం. ఈ నివేదిక ఇచ్చింది కేంద్ర కమిటీ అయితే దాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి పూర్తిగా నిర్ధారించింది. ఏ స్థాయిలో అక్రమాలు ఉన్నాయంటే 40 రీచ్ల్లో యంత్రాలు లేకుండా తవ్వుకోవాలి. ఇది ఏపీకి ఉన్నటువంటి అనుమతులు.
కానీ 500 రీచ్లలో జేసీబీలతో ఇసుక తవ్వకం. ఇదిగో ఈ జేసీబీలు పెట్టి వాడుతున్నారు. వాస్తవానికి మనకున్న అనుమతుల ప్రకారం ఎటువంటి యంత్రాన్ని ఉపయోగించకూడదు, జేసీబీలను ఉపయోగించకూడదు. కేవలం మానవ వనరులు ఉపయోగించి మాత్రమే ఆ 40 రీచుల్లో ఇసుక తవ్వుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, జేసీబీలు ఉపయోగించి తవ్వేస్తున్నాం. పని ఆ 40 రీచుల్లో జేసీబీలు ఉపయోగించి తవ్వితే అది వేరే విషయం. 500 రీచుల్లో ఇసుక తవ్వుతున్నారు. అనుమతులేంటి 40 రీచులకి ఏంటి, నువ్వు 500 రీచుల్లో ఇసుక ఎలా తవ్వుతున్నావు? రోజుకి 2000 టన్నులు బయటకు తీస్తున్నారంటే టన్ను యావరేజ్న 500 రూపాయలు అమ్ముకునేది, వాళ్ళు అక్కడ అమ్ముకునేది. ఆ లెక్కనే రోజుకి ఎన్ని వేల కోట్లు వీళ్ళు పోగేస్తున్నారు చూడండి మొత్తం ఇసుక మీద. ఒక్కోసారి 2 టన్నులు తీసే బకెట్లు, రేత్రింబవుళ్ళు యథేచ్ఛగా తవ్వకాలు, రోజు 2000 టన్నుల చొప్పున తరలింపు, టన్ను 475 రూపాయల చొప్పున అమ్మి సొమ్ము. పర్యావరణ కాలుష్య అనుమతులు లేవు. ఎన్జీటీకి కేంద్ర సంచలన నివేదిక సుప్రీంకోర్టులో అందజేయాలన్న ట్రిబ్యునల్. ఇదిగో ఇదే విషయానికి సంబంధించి గతంలో కలెక్టర్లు ఏం చెప్పారో చూడండి. ఇక్కడ ఏం చెప్పారు, కలెక్టర్లు అడిగితే మా జిల్లాలో ఎక్కడా ఇసుక అక్రమ తవ్వకాలు జరగటం లేదని అందరూ ఒకే రకమైన నివేదిక సమర్పించారు. దీంతో ఎన్జీటీకి అనుమానం వచ్చింది, ఒక రకంగా షాక్కు కూడా గురైంది. 25 జిల్లాల కలెక్టర్లు ఒకే నివేదిక ఎలాగిస్తారు? సరే ఒక జిల్లాలో కాకపోతే ఒక జిల్లాలోనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టుగా బయటపడాలి కదా, వీళ్ళేంటి అక్కడ తవ్వట్లేదు అంటున్నారని చెప్పి అనుమానం వచ్చి దాని మీద నివేదిక ఇవ్వాలని చెప్పి కేంద్ర అటవీ పర్యాటక శాఖను కోరితే వాళ్ళు ఆధారాలతో సహా మొత్తం కూడా ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఇచ్చే పరిస్థితి. సో ఇక్కడ చూడండి, 40 రీచ్లలో యంత్రాలను ఉపయోగించకుండా మాత్రమే ఇసుక తవ్వుకోవాలి. కానీ ఏకంగా 500 చోట్ల జేసీబీలు పెట్టి మరీ అడ్డగోలుగా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిపేశారు. పర్యావరణ అనుమతులు లేకుండానే మా రాజ్యం మా ఇసుక అన్నట్లుగా నదీ గర్భాలను సైతం గుల్ల చేస్తున్నారు. ఇవి ఎవరో చెప్పిన మాటలు కాదు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆదేశాల మేరకు కేంద్ర పర్యాటక అటవీ శాఖకు చెందిన కమిటీ రాష్ట్రంలో పర్యటించి పరిశీలించి నిగ్గు తేల్చిన నిజాలు ఇవి. ఈ నివేదిక మొత్తాన్ని కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆమోదించింది. అంటే రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరగటం లేదు అన్నవాళ్ళు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా. 500 రీచ్లలో ఇసుక తవ్వుతున్నారు, ఓకే, మరి ఇసుక అంతా ఎక్కడికి వెళుతుంది, ఎవరి జేబులోకి వెళ్తుంది? ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. మరి తవ్విన ఇసుక అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇటు హైదరాబాదు, అటు చెన్నై, లేకపోతే అటు బెంగళూరు, ఈ రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. అటు కర్ణాటక, ఎటు అంటే తవ్విన ఇసుక మొత్తం కూడా ఏపీలో ఉండటంలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాస్తవానికి అక్కడ ఇసుక కొరత ఉంది, మనం దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఇక్కడ రూపాయి వచ్చేది అక్కడ 2 రూపాయలు వస్తుంది. అందుకని ఇసుక మొత్తాన్ని కూడా అక్రమంగా దవ్విచ్చేస్తున్నాం. గతంలో చంద్రబాబు గారు కూడా ఏం చెప్పారు, ఈ ఇసుకలో 40,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి ఆయన ప్రకటించిన వారం రోజుల తర్వాతే ఆయన అరెస్టు కూడా జరిగింది. ఆయన ప్రాజెక్టు పర్యటనకి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా ఒక 1/2 డజన్ లారీలను పట్టుకుని అప్పుడు మాట్లాడాడు ఆయన 40,000 కోట్ల కుంభకోణం అని. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆయన అరెస్ట్ చేశారనుకుంటే అది వేరే విషయం. అంటే రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా అన్నమాట వాస్తవం. ఇప్పుడు బలి పశువులు కాబోయేది అధికారులే. ఎవరైతే తప్పుడు నివేదికలు ఇచ్చారో రేపు గన పొరపాటున ఏసీబీఐ ఎంక్వైరీ అన్న కోరాలని ఎవరైనా పిటిషన్ వేస్తే ముందుగా బలి పశువులుగా మారబోయేది మాత్రం కలెక్టర్లే. కాబట్టి అధికారులు ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలా. ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు కాపాడతారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇదిగో ఈరోజు ఏమైందో చూశారు కదా. ఈ నివేదిక సుప్రీంకోర్టుకు చేరిన మరుక్షణం సుప్రీంకోర్టు ఆగ్రహానికి రాష్ట్ర అధికారులు గురికాక తప్పదు. ఎందుకంటే పర్యావరణం విషయంలో సుప్రీంకోర్టు ఆషామాషీగా ఊరుకోదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ తప్పుడు నివేదికలు ఇవ్వడం పట్ల చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అందుకు ప్రతిఫలం అయితే అధికారులు అనుభవించాల్సి ఉంటుంది.